వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హే అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని హోప్ చేస్తున్నాను. హియర్ ఐఎమ్ విత్ వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అదేంటంటే మా అమర్ సింగపూర్ నుండి వచ్చాడు కదా, సో త్వరలో తన ఎంగేజ్మెంట్ కాబట్టి తన షాపింగ్ కోసం మేము ఇప్పుడు హైదరాబాద్ స్టార్ట్ అయ్యామన్నమాట. మా వాళ్ళకి యూజువల్గా ఎప్పుడు కొంచెం ఎమర్జెన్సీ వర్క్ ఉండేది తెలియదు కాబట్టి సడన్గా ఫోన్ కాల్ వస్తే షాప్ సైడ్ వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని వెళ్దామనుకొని మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్తో ఉంటారు. అప్పటికైనా మేము మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అని చెప్పేసి సో ఎర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేసుకున్నాకనే హైదరాబాద్ స్టార్ట్ అయిదాం అనుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళ వర్క్ చూసుకోవడానికి వెళ్తున్నారనమాట. ఎప్పుడైనా మనం మన వర్క్ ఎటైనా వెళ్తున్నామంటే తొందర కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడమే బెస్ట్. టైం కూడా కుదురుతుందనమాట మనకి, అంటే హడావిడిగా ఉండకుండా. సో తొందరగా పనులు అనేటివి అయిపోతాయి అన్నమాట. నాతో పాటు మా చెల్లి, అత్తమ్మ, మావయ్య, మావి అండ్ అమర్ ఈసారి మేమే వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ లేచినాం కాబట్టి నాకు మధ్యలో నిద్ర కూడా వచ్చేసింది. సో మంచి నాప్ వేసాను అనమాట ఆ టైంలో. అండ్ దెన్ ఆఫ్టర్ కాసేపు అయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి ఆగుదాం అనుకున్నాము. బయట రెస్టారెంట్స్ కన్నా మనకి ఈ బండి మీద దొరికే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమంది దానికి అగ్రీ అవుతారో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. సో కాసేపు అయిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. హైదరాబాద్ అంటే మనం చాలా అజ్యూమ్ చేసుకుంటాం, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇవి చూడాలి, అవి చూడాలి అని. కానీ టైంకి ఏమాత్రం కొన్ని ఐటమ్స్ కూడా మనకి సరిగ్గా గుర్తుండవు. బ్రేక్ఫాస్ట్కి ఆగిన తర్వాత మా వాళ్ళు ఏదో ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారనమాట. వాళ్ళు చూడట్లేదు నేను వాళ్ళని వీడియో తీసేది. సో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా టిఫిన్ చేసేసాక మళ్ళీ అందరం స్టార్ట్ అయిపోయాము. మేము మా ఇంట్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ అనుకున్నాక చాలా టైమ్స్ హైదరాబాద్ వెళ్ళాము. ఏవో ఐటమ్స్ తీసుకుందాం అనుకున్నాం అనమాట షాపింగ్లో. బట్ మ్యాక్సిమం ఐటమ్స్ అయితే కొన్ని మర్చిపోయాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు కొన్ని నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. టు డూ లిస్ట్ లాగా చేసుకుంటే. ఇన్స్టాలో చూసాము ఖాదీ కల్చర్ వాళ్ళ పేజ్లో అవుట్ఫిట్స్ చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడ మేము వచ్చింది సైనిక్పురి బ్రాంచ్ అనమాట. ఇంకొకటి దీని దగ్గరలోనే ఏఎస్ఆ నగర్లో కూడా ఉంది, బట్ అక్కడికి వెళ్ళలేదు మేము. ఇక్కడ వీళ్ళు కస్టమైజేషన్ కూడా చేసిస్తారంట. బట్ మాకు ఇక్కడ మేము రెడీమేడ్ అవుట్ఫిట్ తీసుకున్నాం అనమాట. అంటే ఇంకా పెళ్లి షాపింగ్ చేయలేదు కాబట్టి ఎంగేజ్మెంట్కి చూసాము. బట్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా బాగుంది. మేము మిగతా వాటిలో చూసిన దానికంటే ఇక్కడ బెస్ట్ ఉందన్నమాట. అమర్కి అయితే మంచి అవుట్ఫిట్, ఫస్ట్ అవుట్ఫిట్ తను ట్రయల్ వేసింది బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నేను అవన్నీ వీడియో తీసాను అనమాట. వీళ్ళ దగ్గర ఎట్లాంటి అవుట్ఫిట్స్ ఉన్నాయని చెప్పేసి దగ్గర ఆల్మోస్ట్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యే అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట. లైక్ కిడ్స్ నుండి పెద్దవాళ్ళ వరకు అన్ని ఒకేషన్స్కి సెట్ అయ్యేలాగా. అండ్ ఇక్కడ మీరు చూసేది అమర్ అవుట్ఫిట్ అనమాట. లైట్ పీచ్ అండ్ కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది. చాలా బాగుంది, తనకి మంచిగా సెట్ అయిందనమాట. సో అందుకే ఇంకా వేరే ట్రై చేయాలని కూడా అనిపించలేదు. వితౌట్ ఎనీ లేటింగ్గా అదే తీసేసుకున్నాం అనమాట. అండ్ ఒకసారి వేరే షాప్ కూడా చూద్దామని చెప్పేసి ఒకేషన్స్లో చూసాము. బట్ తనకి సెట్ అయ్యే అవుట్ఫిట్స్ అక్కడ దొరకలేదన్నమాట. ఇంకా కుర్తాస్ కూడా మేము ఖాదీ కల్చర్లోనే తీసుకున్నాము. లైక్ ఈవెంట్స్ ఉంటాయి కదా, హల్దీ, పెళ్ళికొడుకు అలా అని తీసేసుకున్నాము ఒక 2-3. ఇక్కడ మా పిన్ని వాళ్ళు పెళ్ళికొడుకు క్యాప్ పెట్టుకొని చూస్తున్నారనమాట. సో అవుట్ఫిట్స్ దొరకక మేము ఇంకా వేరే షాప్స్ కూడా అక్కడే సర్చ్ చేసామన్నమాట. అక్కడ ఒక 2-3 ఉంటే ఇంకా లైట్గా ఆకలేసింది. సో అందరం లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మీ ముందు తీసుకురావడానికి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హే అమ్మాయి.